ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా హుటాహుటిన పాకిస్తాన్కి ప్రత్యేక విమానంలో బయలుదేరడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు, పాకిస్తాన్లో ఏం జరుగుతోంది, జగన్మోహన్ రెడ్డికి దానికి సంబంధం ఏంటి, నరేంద్ర మోడీ ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డిని బర్తరఫ్ చేస్తాడా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి జగనన్న గురించి మీ అందరికీ తెలుసు. దేశంలో ప్రపంచకంలో ఎక్కడ ఏ రాజకీయ పరిస్థితులు జరుగుతున్నా ఆ నగారి ప్రభావమే ఉంటుంది. ఆ నగారు డిసైడ్ చేసినోడే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అవుతాడనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే లేదు వీడియో మొత్తం చూస్తే కానీ మీకు క్లారిటీ రాదు. దయచేసి మధ్యలోనే సగం చూసి 2 పాయింట్లు చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే రేవంత్ రెడ్డి ఎట్ట అవుతాడు రా ముఖ్యమంత్రి, అన్నకి సంబంధించిన వాళ్ళు 25 మంది ఎమ్మెల్యేలు అన్న భక్తులోళ్ళు, కాబట్టి కోమటిరెడ్డి అవుతాడు, ఉత్తమరెడ్డి అవుతాడు, దామోదర్ అవుతాడు, బట్టి అవుతాడు, బట్ రేవంత్ రెడ్డి మాత్రం అవ్వడు రా భయ్ అన్నాడు. అంటే పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రులను కూడా నిర్ణయించేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉందనేది మన పేటీఎం డాగ్స్ ఏదైతే పేటీఎం 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం కక్కుర్తి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాయి. అయితే ఇవాళ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి సరే ఈ దేశంలో ఈ పక్క రాష్ట్రాల్లోనే కాదు, ఇవాళ పక్క దేశాల్లో కూడా మన యొక్క రాజకీయ ప్రభావం ఉండాలనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచనతో, ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పాకిస్తాన్కి ప్రత్యేక విమానంలో బయలుదేరాడు. ఇతగాడు ప్యాసింజర్ విమానంలో పోడు, ఎందుకంటే లక్షలాది కోట్లు మన దగ్గర నుంచి దోచుకునే ఉన్నాయి కదరా స్వామి, కంఫర్టబుల్గా లగ్జరీగా పెద్ద ఫ్లైట్లో పోతాడు అతను, తప్పేం కాదు. ఎందుకంటే ప్రజల నుంచి దోచుకున్నటువంటి డబ్బు ఉంది కాబట్టి ఖర్చు పెట్టుకుంటున్నాడు. అయితే నేను నిజమా బీవీఆర్ పాకిస్తాన్ ఎందుకు పోతుండు, నువ్వేదో చెప్తున్నావు మాకు నమ్ముద్ది కావట్లే అని మీ బాటలు చాలామంది అంటారు. లేదు, వాస్తవం, పచ్చి వాస్తవం. ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పుడు ఎన్నికల రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అయితే అక్కడ అనూహ్యంగా ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో మాజీ పాకిస్తాన్ కెప్టెన్, క్రికెట్ కెప్టెన్, అతను జైల్లో ఉన్నాడు. అతను పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం లేకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులను పెట్టాడు. అయితే 226 స్థానాలకు గాను 92 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచింది. మిగిలినవన్నీ కూడా నవాజ్ షరీఫ్ వాళ్ళు వీళ్ళంతా కూడా గెలిచారు, 50, 60, 40 ఇట్టా. అయితే ఈ పరిస్థితుల్లో ఈ ప్రత్యేక నేపథ్యంలో ప్రపంచం మొత్తాన్ని రూల్ చేయాలనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రపంచం మొత్తంలో ఎక్కడైతే ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, సెనేటర్లని, ఎంపీలని అన్నీ కూడా నిర్ణయించేటువంటి వ్యక్తి మన జగనన్న గారే. కాబట్టి ఏది మన పేటీఎం కుక్కలు అట్టాగే బిల్డప్ ఇస్తాయి కాబట్టి అన్నగారు హుటాహుటిన అక్కడ ఏదైతే మెజారిటీ పూర్తిగా ఎవరికి రానటువంటి నేపథ్యంలో సరే ఇంకో 40 సీట్లలో రిజల్ట్ రావాలి, బట్ ఈలోపు అక్కడ సెట్ చేయాలిగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తప్పితే ఇంకెవడు వాళ్ళ కాదు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కాకుండా ఆపేసి తనకు నచ్చిన ముఖ్యమంత్రి చేసుకున్నాడుగా. ఇవాళ నరేంద్ర మోడీ గారి వాళ్ళకి కాదు కాబట్టి ఏదైతే పాకిస్తాన్లో ప్రధానమంత్రిని నిర్ణయించడం మోడీ గారి వాళ్ళకి కాదు. అది చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరు, మన జగనన్న. సరే ఇది వాస్తవం కాదా పక్కన పెడితే అన్నగారు అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మన పేటీఎం కూలీలు బిల్డప్ ఇస్తూ ఉంటారు. అయితే శత్రు దేశమైనప్పటికీ పక్క దేశమైనప్పటికీ జగనన్న గారు ప్రత్యేక విమానంలో నేరుగా గన్నవరం నుంచి సరే మధ్యలో హైదరాబాద్లో ఆగి వారి సతీమణి భారతిరెడ్డి గారిని ఆ ప్రత్యేక విమానంలో దించేసి వెళ్తాడు అనుకో, అది వేరే విషయం. ఎందుకంటే అతగాడు నేరుగా విజయవాడ నుంచి తిరుపతి పోవాలంటే హైదరాబాద్కు వచ్చేసి వాళ్ళ ఆవిడని దించేసి వెళ్తాడు, విజయవాడ నుంచి విశాఖపట్నం పోవాలంటే మధ్యలో హైదరాబాద్ వచ్చేసి వాళ్ళ ఆవిడని దించేసిపోతాడు. ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసేటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఇతరు ఒకడే అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. నేను కొత్తగా దాని గురించి వివరించక్కర్లా, మీ అందరికి కూడా తెలుసు కాబట్టి, చదువుకున్న వాళ్ళు, విజ్ఞత ఉన్నోళ్ళు అంత వార్తలు చూస్తూ ఉన్నారు కాబట్టి. అయితే ఇప్పుడు నేరుగా పాకిస్తాన్కి వెళ్ళటానికి, ఇస్లామాబాద్ వెళ్ళటానికి, అక్కడ ల్యాండ్ అవడానికి పర్మిషన్ లేకపోతే లాహోర్ వెళ్ళటానికి మన జగనన్న గారు రెడీ అయ్యారు. అక్కడ ఒప్పుకోకపోతే ఆ పక్కనే రావులపిండి అని ఉంటుంది, రావులపిండి కాదు స్వామి, రావులపిండి అని ఒకటి ఉంటుంది, ఒక సిటీ ఉంటుంది. ఆడికైనా సరే పోవటానికి మన జగనన్న గారు ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసుకొని బయలుదేరడంతో మధ్యలో కన్ఫర్మేషన్ చేసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒరే స్వామి ఎన్నికలు రాబోతా ఉన్నాయి, దగ్గరలో 2 నెలల్లో నువ్వు ఇట్లాంటప్పుడు ఇట్లాంటి కంపు పెట్టబాక, నీ బిల్డప్లతో దేశానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మన దేశంలో మన రాజకీయం మనం చేసుకుందారి, నీ రాష్ట్రంలో నువ్వు ఏడవరా, పక్క రాష్ట్రంలో కూడా పార్టీని ఎత్తేసినటువంటి వ్యక్తి నువ్వు పక్క దేశానికి పోయి ప్రధానమంత్రులు నిర్ణయిస్తానంటే వాళ్ళు ఒప్పుకోర్రా స్వామ్య, నీ వల్ల అనవసరంగా నాకు కొత్త పంచాయతీలు వచ్చేటటువంటి 2 నెలల్లో నువ్వే ఘోరంగా ఓడిపోతావు, రిపోర్ట్లన్నీ వస్తూ ఉంటే నువ్వు పాకిస్తాన్ ప్రధానమంత్రిని నిర్ణయిస్తానంటే ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నువ్వు నోరు మూసుకొని ప్రత్యేక విమానాన్ని వెనక్కి తిప్పుకొని గన్నవరం పో. సరే
మనకు బడ్జెట్లో బొక్క పడితే పడింది, ఎందుకంటే నువ్వు పెట్టేదంతా బొక్కే కదా. ఈ రాష్ట్ర సంక్షేమం కోసమో ఈ రాష్ట్ర ప్రజల కోసం సంపద సృష్టించడమో నీకు ఎట్లాగో చేత కాదు. 2 నెలల్లో నువ్వు ఓడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. ఇటువంటప్పుడు నువ్వు ఇటువంటి చిల్లర పనులు చేయొద్దని మోడీ గారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇతనైతే ఇప్పుడు పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్. ఇతను పాకిస్తాన్ పోవట్లేదని మనకు తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు ఇన్వాల్వ్ అవ్వబట్టే ఇతను పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్నాడని కూడా ఇవాళ వార్తలు వచ్చేటువంటి పరిస్థితి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఈ రాష్ట్రంలో రాజకీయం చూసుకుందారి, లేకపోతే పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో ఏలుబెట్టేటువంటి ప్రయత్నం చేస్తే తన మీద ఉన్నటువంటి కేసుల్లో బొక్కలు వేస్తారనేటువంటి ఆందోళనతో, భయంతో, తుత్తరతో, ఆలోచనతో ఆ ఆలోచన విరమించుకొని తాడేపల్లి కోటలోనే పబ్జీ ఆడుకుంటున్నట్టుగా మనకున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం. ఎందుకంటే ఇతగాడు ప్రజల్లోకి రారు, సెక్రటేరియట్గా పోడు, ప్రజా సమస్యలు వినడు. అయితే ఇతను చేసేది ఏంటంటే కలెక్షన్ ఎంత వస్తుందని రోజు లెక్కేసుకోవటం, బటన్లు నొక్కతానని అప్పుడప్పుడు బయటకు వచ్చి పరదాల మధ్యలో తిరిగిపోవటం, ఆ తర్వాత ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకోవటం. ఇది తప్పితే జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల్లో పీకిందేమీ లేదు.